ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ రాబోయే అతను ఫిలిం వరల్డ్లో ఈయనొక షైనింగ్ స్టార్ అనే చెప్పాలి. ఆయన 35 ఏళ్లుగా సినీ ఫీల్డ్లో ఉంటున్నారు. ఆయన 250కి పైగా సినిమాల్లో నటించారు. అందులో ప్రత్యేకమైన విషయం ఇదే, అది ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, అది ఎలాంటి రోల్ అయినా సరే ప్రజలు ఆయన్ని బాగా ఆదరించారు. ప్లీజ్ వెల్కమ్ ఫిలిం స్టార్ ఓం పూరి. అలాగే ఆప్కి అదాలత్లో ఇవాల్టి స్పెషల్ కేసు కోసం జడ్జ్గా మనం ఇన్వైట్ చేసింది ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్ తాలంగ్ గారిని. సుధీర్ తాలంగ్. ఆప్కి అదాలత్లో నేరస్తులు ఉన్నారు, జడ్జి ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జి అయిన సుధీర్ తలంగి గారి అనుమతిని మనం తీసుకోవాలి. న్యాయస్థాన ప్రస్తావన ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఫిలిం స్టార్ ఓం పూరి గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఓం పూరి గారి మీద ఆరోపణ ఇదే, ఈయన బలవంతంగా హీరో అవ్వాలని ప్రయత్నించారు. ఓం పూరి గారు, ఈ విషయం నిజమో కాదో చెప్పండి. మీరు చిన్నప్పుడు అద్దంలో చూసినప్పుడు మీ యాక్టింగ్ ఆశని పక్కన పెట్టేసేవారట, మరి ఇంత దూరం ఎలా వచ్చారు? సార్, అద్దంలో చూసుకున్నప్పుడు అలాగే అనిపించింది. అయితే నా ఫోటోగ్రాఫర్ చాలా మంచివారు. ఒకవేళ నేను మీకు నా చిన్నప్పటి ఫోటో చూపిస్తే అందులో ఒక్క మార్క్ కూడా కనిపించదు. అంటే అది ఎలా అంటే ప్లెయిన్గా ఉండే మొహం. మీరు ముంబైకొచ్చి ఒక యాక్టర్ అవ్వాలని కోరుకున్నప్పుడు మీకు చాలా మంది చెప్పారు, ఇలాంటి మొహం పెట్టుకుని అంటే ఇది విలన్ మొహం కాదు, హీరో మొహం కాదు, కామెడీన్ మొహం కాదు. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. అది నేషనల్ స్కూల్ డ్రామాలో కొన్ని ఓల్డ్ సినిమాలు చూశాను. అందులో మన సత్యజిత్ రే గారి సినిమాలున్నాయి, ఇంకా రిత్విక్ కటక్ గారి సినిమాలున్నాయి. సో అవన్నీ చూసినప్పుడు నా ముక్కు కన్నా ఇంకా పెద్ద పెద్ద ముక్కులు వాళ్ళు ఉన్నారు అందులో. అవును, నిజమే. సో యాంటోనీ క్వీన్ ఉన్నారు కదా, నాకంటే పెద్ద అందగాడేమీ కాదు. అప్పుడు నేను అనుకున్నాను, మనం ఎందుకు నటుడు కాకూడదు అని. లాలూ యాదవ్ గారు ఒకసారి ఏమన్నారంటే బీహార్లో ఉన్న రోడ్లన్నీ ఓం పూరి బుగ్గల్లా ఉన్నాయని. ఆయన ఏం కోరుకున్నారంటే బీహార్ రోడ్లని సరిచేసి వాటిని హేమమ్మల్ని బుగ్గలాగా చేయాలనుకున్నారు. ఒకవేళ నేనేదైనా మాట్లాడినా పాపం తనకి కష్టంగా ఉంటుంది. పంజాబీలో చెప్పాలంటే అలాగే. అలాంటప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోమని మీకు ఎవరు సజెస్ట్ చేయలేదంటారా? నాకు సజెస్ట్ చేశారు. అది ఒక అమ్మాయి. ఆ తర్వాత లేదు లేదు, వయసు అయిన అమ్మాయి. మీరు వయసు అయిన వాళ్ళే కదా. ఇప్పుడు వయసు అయిపోయింది, ఇంతకు ముందు కాదు కదా. నేను యంగ్స్టర్గా ఉన్న ఫోటో చూడలేదా? సార్, మీరు ఇప్పుడు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అరే అమ్మా, నీ పేరు ఏంటమ్మా? మీరు చిన్నప్పుడు చాలా కష్టపడ్డారని విన్నాను, ఈ విషయం నిజమేనా? అవును, ఇది నిజం. మీరొక టీ కొట్లో గ్లాసులు కడిగే పని చేసేవారట. అప్పుడు నాకు 6 సంవత్సరాలు. అయితే నాకు డ్రమ్ మాత్రమే గుర్తుంది. తరువాత గ్లాస్ స్టాండ్ ఉంటుంది కదా, అటుపక్క ఒక రోడ్డు ఉంటుంది, అది జ్ఞాపకం ఉంది. ఇంకా పెద్ద పెద్ద మీసాలున్న వానర్ గుర్తున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు డాబాలో పనిచేశారు. అవును, దాబాలో పనిచేశాను, కానీ నన్ను తీసేశారు. ఎందుకంటే రాత్రి 10 గంటలకే నాకు నిద్రొచ్చేది. తరువాత నా పాత్రలన్నీ ఆ బూడిద కింద అలా పెట్టేవాణ్ణి. తర్వాత రోజు నన్ను తిట్టి పంపించేశారు. డాబా నుంచి పంపించేశారు. నేనేం విన్నానంటే మీరు మీ మా ఇంట్లో ఉన్నారు, అక్కడ మిమ్మల్ని పంపించేశారట.
అవును, ఆయన కూడా పంపించేశారు. కానీ ఆయన పంపించి మంచి పనే చేశారు నాకు. ఎందుకంటే నేను ఓవర్సీయర్ అవుతానని అనుకున్నారు ఆయన. అయితే నేను ఓవర్సీయర్ అయ్యాను కాబట్టి ఈరోజు ఆ స్థితిలో ఉన్నాను అంటున్నా. దేవుడున్నాడు. మామయ్య బయటికి పంపించేశారు, మీరు మీ కెరీర్ స్టార్ట్ చేశారు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరారు. అక్కడ మీకు చెప్పారు మీకు స్వరం రావట్లేదు, మీరు అస్సలు పాడలేరు అని. డాన్స్ కూడా చేయలేకపోయారు, అందుకని యాక్టర్ అవ్వడానికి ప్రయత్నించకండి అన్నారు. నాది నసిరుద్దీన్ షాది చెప్పాలంటే ఒక మూర్ఖత్వం. మేమిద్దరం డాన్స్ అని ఇంకా సింగింగ్, ఎన్ఐసీలో ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోలేదు. కానీ సీరియస్గా తీసుకోవాలి. అయితే నాకు ఏమనిపించిందంటే నేనేమన్నా డాన్సర్ అవ్వాలనా వచ్చాను, లేదా సింగర్ని కావడానికా వచ్చాను. ఎందుకంటే సింగింగ్ అని ఎందుకంటున్నానంటే మన వాయిస్ కల్చర్, మన వాయిస్లో వేరియేషన్ ఉండాలి, డెప్త్ వస్తుంది, తర్వాత వాయిస్లో ఒక ఫ్రీనెస్ దొరుకుతుంది. అందుచేత డాన్స్ గనక చేస్తే బాడీ గ్రేస్ఫుల్గా మారుతుంది. కానీ నాకు డాన్స్ రాదు. అయితే నాకు ఆ విషయం అసలు అర్థం కాలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఇంగ్లీష్లో చాలా వీక్, కానీ మీరు హాలీవుడ్ సినిమా చేయడానికి వెళ్ళిపోయారు. ఓ రి భగవంతుడా, మీరు నా పరువు తీయకుండా వదిలేలా లేరుగా. బాస్, నేను నీకు ఏం ద్రోహం చేశాను? నిజాలేంటో ప్రజలకి తెలియాలని అలా అడుగుతున్నానంతే. సరే సార్, మీరు అడగండి, పర్వాలేదు. ఇది నిజమే సార్. నేనైతే పంజాబీ మీడియం స్కూల్లో చదివాను, సరేనా? తర్వాత అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ నా గురించి తెలిసిపోయింది. నేను మళ్ళీ తిరిగి పంజాబ్ వెళ్ళిపోవాలని, నాకు ఇంగ్లీష్ రాదని బాధపడ్డాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక భాషేరా అన్నారు. ఎలా పంజాబీ మాట్లాడతావో, ఎలా హిందీ మాట్లాడతావో ఇది కూడా అంతే అన్నారు. వాళ్ళు నాకు 2-3 టిప్స్ కూడా ఇచ్చారు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రోజు గట్టిగా చదువు అన్నారు. ఇంకా రేడియోలో ఇంగ్లీష్ న్యూస్ విను అన్నారు. తర్వాత ప్రజలు ఒకరికొకరు ఇంగ్లీష్ మాట్లాడుకోవడం గమనించు అన్నారు. తర్వాత నువ్వు మాట్లాడన్నారు. ఒకవేళ తప్పుగా మాట్లాడినా సిగ్గుపడకుండా ఏదైనా మాట్లాడన్నారు. అలా సిగ్గు విడిచిపెట్టి ముందుకు వెళ్ళాను. తర్వాత అన్నీ నేర్చుకుని 20 ఇంగ్లీష్ మూవీస్లో నేను యాక్ట్ చేశా. ఓంపురి గారు, మీరు అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ చాలానే అచీవ్ చేశారు. ఇంగ్లీష్ మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. ఇది నిజంగానే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ విషయం చాలా మంది యంగ్స్టర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ లా ఉండిపోతుంది. అయినా నా దగ్గర మీ మీద ఉన్న ఆరోపణల లిస్టు మాత్రం చాలా పెద్దదనే చెప్పాలి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఓంపురి గారి మీద ప్రశ్నలు, ఆరోపణలు కొనసాగుతాయి. ओए चुप है अर्जुन सिंह। ओए ओए द्रौपदी तेरी अकेले की नहीं है, हम सब शेयर होल्डर हैं। వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ప్రముఖ నటుడు ఓంపురి. ఆయన మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఓంపురి గారి మీదున్న ఆరోపణ ఇదే. ఆయన ఎప్పుడూ కూడా దుఃఖంగా ఉంటారు. ఓంపురి గారు, మీరు చేసిన ఎన్నో సినిమాలు, ఆక్రోష్, అర్ధసత్య, ఈ సినిమాల్లో మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారు. మీరొక గొప్ప యాక్టర్ని పేరు తెచ్చుకున్నారు. కానీ పాపులర్ అవ్వలేకపోయామని మీరు చాలా దుఃఖంగానే ఉండిపోయారు. పాపులర్ అవ్వలేదా? పార్లమెంటు వరకు నా పేరు వినబడింది కదండి. మీరేమో పాపులర్ అవ్వలేదు అంటున్నారు. ప్రజలు మిమ్మల్ని మీరొక మంచి యాక్టర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి సినిమాలు చేయడం మొదలుపెట్టారు? హెరాపెరీ, ఇంకా చాచీ 420, ఇవన్నీ డబ్బు సంపాదించడానికి. అవును, డబ్బంటే పైసా సంపాదించడం కోసమే. అవును, అది కాంప్రమైజే. అయితే నేనొచ్చింది ఈ సమూహ ప్రజల్ని సరైన దారిలో తీసుకువెళ్లాలని. కాని నాకు అప్పుడే అర్థమైంది గురు, ఇది చాలా కష్టమైన పని. ఇక్కడ పెద్ద పెద్ద పహిల్వాన్లెందరో ఉన్నారు. వాళ్ళు మార్పుకి అడ్డుపడతారు. ఇలా చూడండి, మీ మొదటి సినిమా అర్ధసత్య అది చాలా పెద్ద హిట్ అయింది. అవును. ఆ సినిమా నిజానికి అమితాబ్ బచ్చన్ గారి కోసం రాసింది. అవును, నేను కూడా అది విన్నాను. అది బచ్చన్ సార్కి కథ చెప్పడం జరిగింది. బచ్చన్ సార్కి స్క్రిప్ట్ ఇచ్చారు.
నాకు మంచి జరిగింది, ఆయన కథ నిరాకరించారు. నేను ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటాను. కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద పెద్ద హీరోలందరూ కూడా మీరు చేసిన రోల్స్ లాంటివి ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. అవును, బచ్చన్ సారే దీనంతటికీ మూలకారకులు. ఎందుకంటే ప్రారంభించింది ఆయనే కాబట్టి. మేమేం చేయాలనుకున్నా ముసలివాళ్ళం అయిపోయాం. అందుకనే మాకు మంచి ముసలి క్యారెక్టర్సే దొరుకుతాయన్నాం. కానీ బచ్చన్ సార్ ఇప్పుడు స్టార్. అందరూ ఆయన దారిలోనే నడవాలి. అర్ధ సత్య, ఈ సినిమా చేయడానికి ముందు మిమ్మల్ని మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఫీల్ అయి మీరు చాలా యాక్టివిటీస్ చేయడం మొదలు పెట్టారని నేను విన్నాను. నిజమే, అప్పుడు నేనెవరో తెలీదు. అయితే పోలీసు వాళ్ళకు కూడా నేనెవరో తెలీదు. ఆ సమయంలో ఆక్రోష్ సినిమా రిలీజ్ అయ్యింది. అందుచేత ఏమీ మాట్లాడకుండా వాళ్ళని అలా అబ్జర్వ్ చేశాను. తరువాత మన సినిమాలలో చూపించే బిహేవియర్ దానికి ఆపోజిట్గా ఉండేది. ఆ తర్వాత ఒక రాత్రి గోరేగావ్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళేమన్నారంటే, సార్ మీరేమన్నా తింటారా అన్నారు. లేదేమీ తిననన్నాను. ఏదైనా తాగుతానని చెప్పు. రే, ఒక మారామారి తీసుకురా. ఈ మారామారి అంటే ఏంటని అడిగాను. వాళ్ళేమన్నారంటే, ఒక సోడా, ఇంకొకటి లిమ్కా, రెండిటినీ మిక్స్ చెయ్యాలి. సగం సోడా, అది సగమేమో లిమ్కా. అదే మారామారి. తర్వాత మీరు సిటీ ఆఫ్ జాయ్ సినిమా చేసేటప్పుడు మీరు రిక్షా తొక్కడం నేర్చుకున్నారా? అవును, అది రోడ్డు మీద రిక్షా తొక్కే సీన్. అప్పుడు నేను కల్కట్టా వెళ్ళినప్పుడు నా రిక్షా ఎక్కడా అని అడిగాను. అప్పుడు వాళ్ళేమన్నారంటే, సార్ మీ రిక్షా సెట్లో ఉందన్నారు. అయితే వాళ్ళు వేసిన సెట్ చాలా పెద్ద సెట్. అయితే రోడ్డేమో పల్లంగా ఉంటుంది. అక్కడక్కడ మట్టి, చిన్న చిన్న రాళ్ళు, అదొక చిన్న స్ట్రీట్. ఆ రిక్షాని నేను రోడ్డు మీదకి తీసుకువెళ్ళి అక్కడ దాన్ని తోలాలి. నేనేమన్నానంటే, ఈ రిక్షాని హోటల్కి పంపేయండి, నేను ఉదయమే వచ్చి రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తా అన్నాను. దానికి వాళ్ళు సరే అన్నారు. తర్వాత రోజు ఉదయం నేను లేచి స్నానం చేసి ఉదయమే టీ తాగి కిందకి వెళ్ళాను. 2 రిక్షా పుల్లర్స్ నా రిక్షాలో ప్యాసింజర్లుగా కూర్చున్నారు. అప్పుడు నేనేమో ట్రాక్ సూట్ వేసుకుని ఒక వెర్రివాళ్లా వెళ్ళాను. అలా రూట్లో వెళ్ళాను. 15 నిమిషాల్లో గుమిగూడారు జనమంతా. ఎవరి జోకర్ అన్నారు. ట్రాక్ సూట్ వేసుకున్నాడు, రిక్షా తోస్తున్నాడు అన్నారు. తరువాత ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి నేనేం చేశానంటే, లుంగి, బనియన్, తరువాత ఒక తుమాలు కార్నర్స్ ఏమో నోటికడ్డుగా, అది నేనెవరో తెలియకుండా ఉండడానికి. తరువాత 15 రోజుల తర్వాత కంటిన్యూస్గా ఉదయాన్నే రిక్షా పుల్లర్స్ అందరూ 5 గంటలకల్లా వచ్చేస్తారు. వాళ్ళు ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారు. సో దట్ నోబడీ స్టాప్ దట్. తరువాత బాగా కష్టపడి ఒక 15 నిమిషాలు తొక్కాను. 15 రోజులకు అది బాగా ఇంక్రీజ్ అయ్యి 3 గంటలైపోయింది. మీరు స్పర్శలో ఒక రోల్ చేశారు, ఒక బ్లైండ్ టీచర్గా. అప్పుడు అది ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళారా? అదేంటంటే, మేము షూటింగ్ చెయ్యడమే ఒక బ్లైండ్ స్కూల్లో చేశాం. అక్కడ బ్లైండ్ పిల్లలు చదువుతున్నారు. టీచర్స్ అందరూ బ్లైండే, ప్రిన్సిపల్ కూడా బ్లైండే ఉన్నారు. సో వాళ్ళని చూసి నరసింహ నేర్చుకున్నాను. సినిమాలో కల్నాయక్ రోల్ చేసినప్పుడు మీరు ప్రజల్ని కత్తితో పొడిచారా? సార్ ఏంటిది, ఎన్నో దారుణమైన నిందలన్నీ వేస్తున్నారు. ఇక్కడున్న ప్రజలు మీ యాక్టింగ్ గురించి ఏమంటారో మనం ఇప్పుడు విందాం. ఎవరైనా అడగాలంటే ఆ అడగచ్చు. అమ్మాయి నువ్వే కదా? అమ్మా నువ్వే కదా అన్నావు, ఇప్పుడు కూడా నేను హ్యాండ్సమ్గా ఉన్నానని. అవును సార్, నేనే చెప్పాను. సార్, ఇది నిజమైన విషయం. మీరు నిజంగానే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ ఈ యూ. వయసులో కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సార్, మీ మూవీస్ నేను చాలా చూసాను. చాచీ 420 లో ఇంకా చాలా మూవీస్ కూడా చూసాను. సింగీస్ కింగ్ లో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ మూవీ కూడా చాలా బాగుంది. స్పెషల్లీ మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మీ వాయిస్ ఉంది కదా, గదర్ సినిమాలో మీరు స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ వాయిస్ ఇచ్చారు. అదేంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చారు. నేను చెప్పేది కరెక్టేనా సార్? కరెక్టేనమ్మా. సార్, మీ వాయిస్ లో చాలా పవర్ ఉంది, ఇంకా డెప్త్ కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఒక్క నిమిషం, సార్, నాకు తెలుగు అంతగా తెలీదు. నేను చెప్పనా అమ్మాయి ఏ ఊరు నుంచి వచ్చిందో? తెలీదు సార్, మీరే ఆ చెప్పండి. అమ్మాయి బెంగాలీ. అడగండి అడగండి. చెప్పండి సార్. నువ్వు బెంగాలీ కదా? అవును సార్, బెంగాలీ. పేరేంటి? నా పేరు ఇషితా మిత్రో. నేను కోల్కతాలో పుట్టి పెరిగాను. అయితే మీ ఊరు కోల్కతానా? అవును, కోల్కతాయే.
సార్ నేను మీ ఒక ఫేవరెట్ డైలాగ్ వినాలనుకుంటున్నాను. ఫేవరెట్ సినిమాలో ఫేవరెట్ డైలాగ్. మీరు సినిమాలు ఎలా చేశారో అలాగే. ప్లీజ్ అలాగా? సార్, మీరు 250 సినిమాలు చేశారుగా, అందులో ఒక ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. ओए चुप है अर्जुन सिंह। ओए ओए द्रौपदी तेरी अकेले की नहीं है, हम सब शेयर होल्डर हैं। ఈ మధ్య సినిమాలు ఎలా ఉంటున్నాయంటే అందులో డైలాగులు చాలా తక్కువ, బూతులేమో ఎక్కువ. నిజమే అలాంటి ఒక సినిమాలో నటించడానికి మీకు అవకాశం దక్కిందా? సార్, అది చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు అలాంటి అవకాశం ఏదీ రాలేదు. ఇక నా సినిమాల్లో నేను అటువంటి బూతులేవి మాట్లాడేది లేదు. నిజమైన జీవితంలో నేను బూతులు మాట్లాడతాను. మీరు చాలా ఎక్కువగా ఈ సిస్టమ్కి అంటే వ్యతిరేకంగా. మీరు మాట్లాడేది ఒక అసందర్భమైన విషయం అంటున్నాను. అవును, అది నిజం చెప్పాలంటే నాకు సంబంధించి మన యొక్క ఈ సినిమాలలో సరైన విధానము లేదు. ఏదో 10% మాత్రమే కొన్ని సినిమాల్లో సరైన పద్ధతిగా ఉంటున్నాయి అని చెప్తాను. అదేంటంటే 50s నుంచి అది ఇప్పటి వరకు సినిమాలలో అలా దిగజారిపోతూనే ఉన్నాయి. ఈ సినిమాని అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువులా చూస్తున్నారు. అంటే ఎవరూ కూడా దీన్ని సరైన పద్ధతిలో ఆలోచించడం లేదంట. దేశంలో ఏం జరుగుతోంది, పొద్దుటే న్యూస్ చదువుతాం. మన సంఘటన ఎలాంటిది అంటే 16th డిసెంబర్ ఏం జరిగింది? మనం ఎలాంటి సిగ్గులేని వాళ్ళమంటే మన సమాజం మొత్తం సిగ్గుపడేలా తయారైంది. ఈ సమాజంలో ముందుకెళ్తున్న వాళ్ళకి అసలు ఎలా నిద్రపడుతుంది, తిన్నది ఎలా జీర్ణమవుతుందో కూడా అర్థం కావడం లేదు. మీ మనసులో దేశం గురించి ఒక భయం ఉంది. దానికి సంబంధించిన ఆరోపణలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఓంపూరి గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. అరే, నాయకులందరూ మూర్ఖులని ఎలా చెప్పగలం? ఇటువంటి పెద్ద పెద్ద స్కాములెన్నో మూర్ఖులు చెయ్యగలరా? తెలివిగల వాళ్లే చేయగలరు. తెలివున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది ప్రముఖ ఫిలిం స్టార్ ఓంపూరి గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఓంపూరి గారి మీద ఆరోపణ ఇదే. ఈయన రాజకీయాల్లోకి మిస్ఫిట్. మీరు ఢిల్లీలో అన్నా హజరే రామ్లీలా గ్రౌండ్లో ఉన్నప్పుడు మీరు అక్కడ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ తర్వాత మీరు ఈ దేశపు నాయకులు అసలు చదవడం తెలియని వాళ్ళు, అసలు బాధ్యత లేదు, వాళ్ళు మూర్ఖులు అన్నారు. అవునా? ఈ లాస్ట్లో చెప్పింది నేను అనలేదు. మీరు చేసింది మీకు బాలేదు. గుర్తుందో లేదో నేను ఊరికే టెస్ట్ చేశాను అంతే. బాగా గుర్తుంది. అరే, నాయకులందరూ మూర్ఖులని ఎలా చెప్పగలం? ఇటువంటి పెద్ద పెద్ద స్కాములెన్నో మూర్ఖులు చెయ్యగలరా? తెలివిగల వాళ్లే చేయగలరు. తెలివున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. కానీ అవాళ్ళ మీరు స్టేజ్ మీద ఇలా మాట్లాడినప్పుడు చెప్పండి. ఆ సమయంలో పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మీ మీద చాలా కోపంగా ఉన్నారు. అవును, చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా శరద్ యాదవ్, లాలూ ప్రసాద్. కొంతమంది ఏమన్నారంటే ఓంపూరి గారు మందు కొట్టొచ్చారు అన్నారు. ఓహోహో, అంటే ఎవరైనా వచ్చి దగ్గరకు వచ్చి వాసన చూసారా? అక్కడ నేను మాత్రమే ఒంటరిగా లేను. లేదు, వాళ్ళు ఏమన్నారంటే ఎంపీ చదువుకోనివాడు అన్నది మందులో ఉన్నప్పుడే చెప్తారన్నారు. అలాగా? ఎలాగైనా సరే మాట్లాడతారు. పాలు తాగేసి కూడా చెప్పచ్చు. ఇంకా ఏం చెప్పాలంటే ఈ రెండు మాటలు కూడా అంటే ఎవరి మీద ప్రశ్నలు వేస్తున్నారో దానికి సంబంధించిన కాంటాక్ట్స్ ఎవరూ చెప్పలేదు. ఒకటి, నా నోటి నుంచి ఒక తప్పుడు మాట వచ్చింది, అది పార్లమెంట్. చూడండి, అలా అని మనం ఒక చెప్తూ- పని చేద్దాం. ముందు ప్రజలకి మీరేమన్నారో అది వాళ్ళకి చెప్దాం. వాళ్ళకి గుర్తొస్తుంది. ఓంపూరి గారు అన్నా హజరే మీటింగ్ లో రామ్లీలా గ్రౌండ్ లో ఏమన్నారు? అదేంటండి, నేను చచ్చే వరకు ఇది ప్రజలకు చూపిస్తూనే ఉంటారా? ఇదిగో చూడండి, నా చివరి శవయాత్ర చూపిస్తారు కదా, ఆ సీన్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే ఇది మీ జీవితంలో ఒక అతిపెద్ద సీన్ అనే అనిపిస్తోంది. అవును.
కానీ ఒకే ఒక తేడా ఏంటంటే ఈ డైలాగ్ మీకు ఎవరు రాయలేదు, మీ ఓన్ డైలాగ్. అవునవును, మనసులోంచి వచ్చిన డైలాగ్. पार्लियामेंट के आधे से ज्यादा लोग गंवार हैं, अनपढ़ हैं. कैसे लड़ते हैं वो लोग, हम लोग टेलीविजन पे देखते हैं. कैसे लड़ते हैं वो, एक दूसरे पर कुर्सियां फेंकते हैं, एक दूसरे पर माइक फेंकते हैं, एक दूसरे को सुनने के लिए तैयार नहीं है. ये हैं देश के नेता जो देश को चलाएंगे और आपको न्याय देंगे. हमारी भी गलती है, हम ऐसे नालायकों को चुनकर भेजते हैं. अब ऐसे नालायकों को हम नहीं चुनेंगे. అవాళ్ళ చెప్పింది నిజమేనని ఇవాళ అంటారా? అవును, ఖచ్చితంగా. కాకపోతే 2 మాటలు వదిలేశాం. ఆ 2 మాటలు ఏంటో నేను మీకు చెప్తాను. నేనేం మాట్లాడాను అది నిజమే కదా. చైర్లు విసురుకున్నారు కదా, అది లక్నోలో. మైకులు పీకి పారేసింది అది బెంగళూరులో. పోలీసులు కూడా లోపలికొచ్చారు, ఎందుకంటే ఒక ఎంపీ కంటికి దెబ్బ తగిలి రక్తం కారింది. అదంతా కొంతమంది కరెక్టే. అయితే ఎలుకల్ల బెంచుల కిందకు వెళ్లారు. లేదు, వాళ్ళకి అలాంటి ప్రమాదం అది వచ్చింది. ఇప్పుడు చూసారంటే పంజాబ్లో చెడు వార్తలెన్నో ఉపయోగిస్తున్నారు పార్లమెంటులో. అవి మీరు కూడా యూట్యూబ్లో చూడొచ్చు. వాళ్ళని చూడమని మీరు చెప్పండి. వాళ్ళని బాగుపడిన వాళ్ళని చెప్పారు, సమస్యల్లా అక్కడి నుంచే మొదలైంది. సార్, బాగుపడని వారు అంటే అదేమీ బూతు కాదే. ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఒరే నువ్వు బాగుపడవు అని అంటాం కదా కదా. అంటే చదువులేని వాళ్ళు అని అనడం పెద్ద విషయం ఏం కాదు. మరి మీరెందుకు క్షమాపణ అడిగారు? నేను క్షమాపణ అడిగింది అదొక స్టైల్ కోసం. నా 15 ఏళ్ల కుర్రాడు ఏడుపు మొదలైంది. వాడేమన్నాడంటే మీరు జైలుకి వెళ్తారా అన్నాడు. లేదు నాన్న, నేనేం వెళ్ళను. పెద్ద పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు, నేను కూడా వచ్చేస్తాను. అలాంటిది నేనేమీ చేయలేదు. సో అందుకే నేను రాశాను పోతే పోనీ అని. కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను ఇంతకన్నా పెద్ద మాట చెప్తాను. ఇవాళ మీకు అవకాశం దొరికింది, ప్రజలకి చెప్పండి. నేనిది 2 చిన్న మాటలుగా చెప్పాను అంతే. మీరు అంతకన్నా పెద్ద మాటలు మాట్లాడతానని చెప్పారు, ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. లేదు, మీరు ఆ చెప్పండి. భాష వేరేలా ఉంటుంది. ఆ భాష ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏమైతే చేస్తారో అంటే అది ఒక సిస్టమేటిక్గా గనుక లేకపోతే వాళ్ళు అసలు ఏమి చేస్తారో అది దేశ ప్రయోజనం కోసం కాదు. ఒకవైపేమో కరప్షన్స్ ఉంటే ఇంకొక వైపు బొగ్గును దొంగతనం చేయడం, ఇంకొకసారేమో క్రికెట్ బ్యాట్స్ని తినేస్తారు. ఆ తర్వాత లేటెస్ట్గా ఏంటంటే రైల్వేస్లో కూడా చూసారంటే కరప్షన్ అని ఒకటి మొదలైంది. అదే రైల్వే పోస్టింగ్లు, అదే హర్యానాలో సార్. టీచర్స్ పోస్టింగ్లోనా? టీచర్స్ పోస్టింగ్లో. అదసలు నేను నమ్మలేకపోయాను ఈ దేశంలో ఏం జరుగుతుంది అని. గురునానక్, కబీర్, ఆ తరువాత గాంధీజీ, నెహ్రూ గారు, పటేల్ సార్, వీళ్ళందరూ కూడా మన దేశంలో పుట్టినవారే. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఓంపూరి గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. మీ 14వ ఏటప్పుడు మీకు 55 ఏళ్లు ఉన్న ఒక పని మనిషితో అఫైర్ ఉండింది, అవునా కదా? ఒక్క నిమిషం. మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఇది 14 ఏళ్ల వయసున్న కుర్రాడు తప్ప లేక 55 ఏళ్ల ఆవిడ తప్ప చెప్పండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన అతిథి ప్రముఖ నటుడు ఓంపూరి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ప్రముఖ స్టార్ ఓంపూరి గారి మీద తర్వాత ఆరోపణ. ఈయన పర్సనల్ లైఫ్ మీద ఒక మచ్చ పడిందనే చెప్పాలి. ఓరి నాయనో, నేను వెళ్ళిపోతాను. ఈయన చూస్తుంటే నన్ను సార్, సార్, వదిలిపెట్టేలా మీరు లేదు. ఎక్కడికి పారిపోతున్నారు? ఆ? రండి రండి. మీరంతా ఏమనుకున్నారు? భయపడ్డానా? ఆ. మీరు ధైర్యం తెచ్చుకోవడానికి అలా వెళ్ళిపోయారు అనుకున్నాను.
ఓంపురి గారు, మీ పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీ ఆటోబయోగ్రఫీ నా దగ్గరుంది. అది మీ ఆవిడ రాశారు. ఏ భార్య రాసింది? మీ రెండో భార్య అయిన నందితా సి పూరి గారే ఈ బుక్ని రాశారు. మీరు 250 సినిమాలు నటించారు, 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఒకరిని గోకర్ అనే పుకారు అసలు ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పటి వరకు ఏ హీరోని కూడా మీ గురించి అలా చెప్పలేదు. దీనికోసం మీరు బాధపడతారా, సంతోషపడతారా? ఇది సంతోషకరమైన వార్తే. కానీ మీ భార్య మీ గురించి ఏం రాశారంటే, మీ 14వ ఏటప్పుడు మీకు 55 ఏళ్ళు ఉన్న ఒక పని మనిషితో అఫైర్ ఉండింది, అవునా కదా? ఒక్క నిమిషం. మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఇది 14 ఏళ్ల వయసున్న కుర్రాడి తప్ప లేక 55 ఏళ్ల ఆవిడ తప్ప చెప్పండి. సరే, ఆవిడ రాసిన ఇంకొక విషయం ఏంటంటే, మీ వయసు 37, 38 ఉన్నప్పుడు మీకన్నా తక్కువ వయసున్న ఒక పనమ్మాయితో అఫైర్ పెట్టుకున్నారు. ఓ వయసు తక్కువ అంటే 5 ఏళ్ళు తక్కువ వయసా? న్యాయం బాగుందండి. చూడండి, మొదటి విషయం ఏంటంటే ఆమె నాకు పని మనిషి కాదు. మా నాన్నకి 80 సంవత్సరాల వయసు. అందుకని ఆయన్ని చూసుకోవడానికి. ఇంకా నాకు 3 అన్నయ్య కొడుకులు. అయితే మా అన్నయ్య తక్కువ చదువుకున్నారు, 8th క్లాస్ పాస్ అయ్యాడు. అప్పుడు పంజాబ్లో టెర్రరిజం ఎంతో పీక్ దశలో ఉంది. అందుకని అన్నయ్య పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఒకడేమో 5, ఒకడేమో 7, ఇంకొకడు 9. నేనేమో షూటింగ్కి బయటికి వెళ్తుండేవాణ్ణి. ఒక్కోసారి 10 రోజులుంటాను, ఒక్కోసారి 15 రోజులు. అందువల్ల ఆమె మా ఇంటికి కేర్ టేకర్. అందుకని ఆవిడతో నాకు సంబంధం ఉంది. నాకేమో పెళ్లి కూడా కాలేదు. పెళ్లి జరుగుంటే మీరు అడల్టరీ అని కూడా చెప్పచ్చు. మరి ఇదేలా అడల్టరీ అవుతుంది? చెప్పండి సార్. లేదు, మీరు అదంతా చెప్పేది సరే, న్యాయమా? కానీ 37 వయసున్న వాళ్ళకి ఎలాంటి అసలు ఉండమంటారా? ఆ? తర్వాత దాన్ని బట్టి ఇదంతా చూస్తే ఓకేనే పూరి సార్, ఇంకా కానీ నేను డివోర్సీ. లేదు, నాకిందులో ఎలాంటి ప్రాబ్లము లేదు. అది తర్వాత మరి ఎందుకనండి ఆరోపణ చేస్తున్నా? ఆరోపణ ఏంటంటే, ఈ విషయాలని ఈ బుక్లో రాయాల్సిన అవసరం ఏం వచ్చిందా అని అడుగుతున్నాను. దీన్ని మీరు తన దగ్గరికి వెళ్ళి అడగండి. తనని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. చూడండి, మీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక లైఫ్. నాకేమనిపించిందంటే, మీ ఆటోబయోగ్రఫీ గనక బయటకు వచ్చిందంటే యువకులకి ఒక ఊపు వస్తుంది, ఉత్సాహంగా ఉంటారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటారు కూడా. సార్, విషయం ఏంటంటే నేను నా జీవితాన్ని తలుచుకుని గర్వపడతాను. నా జీవితంలో ఏ విషయానికైనా కూడా నేనైతే ఎవరినీ కించపరచలేదు. ఒకవేళ 1-2 సార్లు అలాంటిది ఏదన్నా జరిగితే అందుకు నేను మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇంకా తప్పు చేయని మనిషంటూ ఉండడు. అలా చేయకపోతే అతను దేవుడవుతాడు. ఇక రెండవ విషయం ఏంటంటే, ఈ బుక్కు నా జీవితం. అదేంటంటే అందులో ఏ విధమైన విషయాలు ఉన్నాయో ఈ బుక్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీలో ఉంటుంది. ఇంకా నా బాల్యాన్ని మీరు అదేంటంటే చాలా చాలా గ్రేట్ లెజెండ్ వారు, జీనియస్ చార్లీ చాప్లిన్ బాల్యం చదివితే గనుక ఆయన తల్లి పిచ్చిదైపోయింది, నా తల్లి కూడా పిచ్చిదయింది. తను మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఆయన పేదరికం అనుభవించాడు, నేను పేదరికం అనుభవించాను. మాకు సంబంధించి అన్ని విషయాలు ఇద్దరమూ ఒకటే. ఈ పుస్తకం ఆ లెవెల్కి వెళ్ళింది అంట. ఇంకా ఉంటుంది, ఎందుకంటే ఇంకొక బుక్ వస్తుంది. ఆ పుస్తకంలో ఏదీ దాచకుండా అలాగే రాస్తాను. కాని రాసే పద్ధతి అనేది ఒకటుంటుంది. అది ఒక విషయాన్ని మీరెంతో రూడ్గా కూడా చేయొచ్చు. ఇంకా దాన్ని మీరు గ్రేస్ఫుల్గా కూడా మార్చచ్చు. కానీ మీరు ఈ విషయం ఒప్పుకుంటారా, మీకు కూడా మీ జీవితంలో తప్పులనేవి జరిగాయని? ఆ తప్పులు తలుచుకుని మీరు బాధపడుతున్నారు? అవును, ఖచ్చితంగా. అదేంటంటే నా యొక్క మొదటి ప్రేమ ఆ అమ్మాయి అంటాను. నేనే విధంగా డిలీట్ చేశానో అది నాకు కొంత సమయం కావాలి, ఇంకొంత కావాలి అనగా ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.
సార్ నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు చూస్తున్నట్లయితే షారుఖ్ ఖాన్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు. 50 సంవత్సరాలు అయినా కానీ ఇలాంటి సినిమాలే నటిస్తూ ఉన్నారు. మీకెప్పుడు ఆలోచన రాలేదా సార్ అదే మీకు సినిమాల్లో 6 ప్యాక్తో పనిచేయాలని? ఈ ప్యాక్ ఉంది కదా, అది చాలా విధాలుగా ఉంటుంది. కొంత బయట కనబడుతుంది, కొంత లోపల కనబడుతుంది. సో నాకంతా లోపలుంది, వెళ్ళి చూడు. ఓల్డ్ అంతా ప్యాక్ ఉంది. నువ్వు 6 ప్యాక్ గురించి మాట్లాడుతున్నావు, నా దగ్గర 10-15 ప్యాక్ ఉంది ఇక్కడ. అది ఇలా లోపలుంది. కానీ నేను ఒక విషయం విన్నాను, నిజమా కాదో చెప్పండి. మీరు ఇప్పుడు మల్లికా షరావత్ గారితో ఒక సినిమా చేస్తున్నారట? చూడండి, ఈ లాయర్ గారిని నేను జెంటిల్మెన్ అని అనుకున్నాను, కానీ చాలా ప్రమాదకరమైన వారే. సరే చెప్పండి, అందులో ఏమన్నా సమస్య ఉందా మీకు? మల్లికా షరావత్ గారు చెప్పండి. ఏమన్నారంటే ఓంపూరి గారిని కిస్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండింది అని. ఎందుకు? ఈ విషయం మీరు ఆవిడనే అడగాలి, ఆవిడతోనే కదా సినిమా చేస్తున్నారు. అది కాదు, ఆవిడ మీతో గానీ ఈ విషయం లేదు చెప్పిందా? లేదు, ఇది న్యూస్ పేపర్లో వచ్చింది. నేను ఆవిడకి ఆహ్వాన పత్రిక ఇస్తాను. మల్లిక, నేను నిన్ను స్వాగతిస్తున్నాను. ఆవిడ ఎప్పుడు వచ్చినా, ఆవిడ నాకెప్పుడు కిస్ పెట్టినా నేను స్నానం చేసి రెడీగా ఉంటాను. ఓంపూరి గారు, మేము మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాం. అది మీ కెరీర్ గురించి, అలాగే మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగాం. అన్నిటికీ చాలా సిన్సియర్గా సమాధానం చెప్పారు. ఏ విషయం కూడా దాచడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాల్టి జడ్జ్, ప్రముఖ కార్టూనిస్ట్ సుదీక్ తెలంగ్ గారి తీర్పేంటో మనమందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు జరిపింది ప్రముఖ ఆర్టిస్ట్ ఓంపూరి గారి మీద. ఆయన మనం ఎందుకు మీరు హీరో అవ్వాలనుకున్నారు, ఎందుకు ఇప్పుడు దుఃఖంగా ఉంటారని అడిగాం. మనం ఆయన పొలిటికల్ సమస్యల గురించి కూడా ప్రశ్న అడిగాం. అలాగే ఆయన ఎంపీస్ గురించి ఏం మాట్లాడారో అది కూడా మనం విన్నాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అయిన సుదీప్ తెలంకి గారి తీర్పేంటో విందాం. ఓంపూరి సార్ కథ ఏదైతే ఉందో అది నేల నుండి ఆకాశానికి వెళ్ళేంత. అదే మీరొక మంచి నటుడు, ఇంకా మంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. అదే కాకుండా మీరు చాలా సింపుల్ అయిన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కూడా. మీరు ఇండియన్ ఫిలిమ్స్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారంటే అందమైన చాక్లెట్ ఫేసెస్ అని ఎంట్రీ ఇచ్చినప్పుడు. ఓంపూరి సార్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు అక్కడున్న రూపురేఖలన్నింటినీ మార్చేశారు. నాటకాల నుండి వెండితెర వరకు, హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి బాలీవుడ్ ఫిల్మ్స్ దాకా ఓంపూరి సార్ ప్రపంచమంతా తన నటనతో మెప్పించారు. ఇలాంటి సమయాల్లో ఎవరైతే నిజం చెప్పడానికి కూడా తడబడతారో ఓంపూరి సార్ నిజాల్ని మాత్రమే చెప్పారు, ఎవ్వరికీ భయపడలేదు. ఓంపూరి సార్ మీ సినిమా అర్ధసత్య అని, ఆ సినిమాని చూస్తే అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, విల్లన్ది. అందులో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా మాట్లాడతారు. ఈ న్యాయస్థానం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది మీ గంభీరమైన గొంతుతో అదే డైలాగ్ని ఇంకొకసారి చెప్పాలి. దాంట్లో 2 మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి, అండర్ వరల్డ్ డాన్ని చంపుతాడు. తర్వాత అతను వెళ్ళి చెప్తాడు, నాకు సహాయం చేయండి, నా వల్ల మర్డర్ జరిగింది. మర్డర్ అంటే అతను పోలీస్ స్టేషన్లో కొట్టారు. తర్వాత అతను అక్కడ చనిపోయాడు, ఇతను సస్పెండ్ అయ్యాడు. సో ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నాకు మీరు సహాయం చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఎమ్మెల్యే ఇతనితో ఏమంటాడంటే, तुम पुलिस डिपार्टमेंट में मेरा आदमी बनकर रहो। पुलिस डिपार्टमेंट में तुम्हारा आदमी बनकर रहो। कुत्ता पालेगा तू, कुत्ता अनंत वेलनकर नाम का, जो तेरे इशारे पर दुम हिलाए, पांव चाटे। रंडी चाहिए तुम्हें अनंत वेलनकर नाम की, बड़ुआ चाहिए तू थूके और मैं चाटूं, तेरा गूं खाऊं मैं। And he kills him. ఆప్కి అదాలత్లో ఇవాళ ఎవరి మీద కేసు నడిపామంటే ప్రముఖ యాక్టర్ ఓంపూరి గారి మీద.
ఓంపూరి గారు ఇదే విధంగా పబ్లిక్ని ఎంటర్టైన్ చేస్తారని నమ్ముతున్నాను. మీనింగ్ఫుల్ సినిమాలు చేస్తారని నమ్ముదాం. అదే విధంగా ఎప్పుడు కూడా ప్రజల మధ్య నిజమే చెప్తారని కూడా నమ్ముదాం. ఇంతటితో ఇవాళ షోని ముగిద్దాం. రాబోయే షోలో ఇంకొక అతిథితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.